మార్గంలో నడవాలి అనుకుంటాడు, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంటాడు, వాళ్ళు మంచి నీతిగా యథార్థంగా బ్రతకాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీతి నుండి, ఆ భక్తి నుండి, ఆ యథార్థత నుండి, లేదంటే ఆయన చిత్తం నుండి మనం తొలగిపోకుండా ఉండాలంటే చెప్పబడుతున్న ప్రతి మాట కూడా మన హృదయాల్లో ఆలోచన చేసుకుని లేదా ఆచరిస్తూ దాన్ని అనుసరిస్తూ లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మాట ఎందుకు చెప్పబడ్డది, ఈ రోజు నా జీవితం సరి చేయబడడానిక, లేదా నాలో లోపం ఉందా, లేదా నాలో ఏదో పొదువు ఉందా అని ఆ మాటను బట్టి మనం జ్ఞానించినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. పూర్వ భక్తులందరితో కూడా దేవుడు మాట్లాడాడు. అలా మాట్లాడిన మాటలు కొన్ని మాటలను విడిచిపెట్టేశారు కొంతమంది ప్రజలు. కానీ ఆయన మాటల పట్ల, ఆలోచన పట్ల ఆసక్త కలిగి ఉన్న వాళ్ళకి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు స్తోత్రం కలిగింది కదా. హల్లెలూయా. అందుకే అంటాడు, ఏమంటాడు, నా మాటలను శ్రద్ధగా విని ఎడలా. దేవుడికి స్తోత్రం. విని ఎడలా సమస్తము జరుగుతుంది. ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన యొక్క కార్యాలు ఎరిగినప్పుడు, లేదంటే ఆయన మాటకి విధేయత కలిగి. దేవుడికి స్తోత్రం. అందుకనే బైబిల్లో ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. చూడండి, రోమపత్రిక 12:2 ఒక చక్కని మాట దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉత్తమమైనది మనుషుడికి ఏమిటి? ఉత్తమమైనది. దేవుడు అనుకుంటున్నాడు మనకు ఉత్తమమైనది, మంచిది ఇవ్వాలని దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని అలా కోరుకుంటున్నాడంటే మన సన్నిధికి వచ్చి లేదంటే దేవుడి సముఖంలో, దేవా నీకు నచ్చినట్టుగా నన్ను నీ యొక్క వాక్యంలో మలుచుకోండి, లేదంటే నీ దారిలో నన్ను నడిపించండి, నీ ఆత్మ చేత నన్ను బలపరచండి, నీకు ఇష్టమైన ప్రియుడైన కుమారుడిగా నేను ఉండాలి, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలని చెప్పి దేవుడి దగ్గర మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఉత్తమమైన మార్గం నీకు నేర్పిస్తాను, ఉత్తమమైన జీవితం నీకు ఇస్తానంటున్నాడు. తర్వాత అనుకూలమైనదిగో ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించగలుగుతావు కాబట్టి, ఈ లోక అలవాట్ల నుంచి నేను మార్చబడతానని నా ఎదుట నేను చెప్పుకుంటున్నావు కాబట్టి, ఇదిగో నా చిత్తం నువ్వేం చేయాలంట? పరిశీలించాలంట. దేవుడికి స్తోత్రం. ఇదిగో మన యందు దేవుడి చిత్తం నెరవేరుతుందా, లేదా మనుషుల్లో మన చిత్తమే, మన ఆలోచనే, మన ఇష్టాలే, మన అలవాట్లే మనం నెరవేర్చుకుంటున్నామా, లేదా దేవుడి చిత్తానికి అనుకూలంగా మనం నడుచుకుంటున్నామా? ఒక్కసారి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒక్కసారి నువ్వు పరీక్షించి తెలుసుకో. మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాము, దేవా నీ చిత్తం అయితే ఇది జరిగించు, నీ చిత్తం అంటే నీ ఇష్టమైతే, నీ ఇష్టమైతే జరిగించు అంటాడు. ఒక కుష్ఠరోగి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ఏం చేయమన్నాడు? శుద్ధిగా చెయ్యవయ్యా. నీ చిత్తమైతే ప్రభువా, నీకు ఇష్టమైతే, నా పట్ల నీ కరుణ ఉంటే, నీ జాలి ఉంటే, నీకు లోబడిన వ్యక్తిగా నేను కనబడితే, నీకు ఇష్టమైతే నా కార్యం చేయదేవా అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క ఆలోచనలో మనం నడుచుకుంటున్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఉండాలి, లేదంటే ఆ పరీక్ష తెలుసుకున్నప్పుడు, ప్రభువా నా పట్ల నీ చిత్తం జరుగుతుందా, నీ ఆలోచన జరుగుతుందా, నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నానా, లేదా నా ఆలోచన ప్రకారంగా, నా ఇష్ట ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా, ఒకసారి నాకు తెలియజేయాలన్నప్పుడు ఇదిగో దేవుడు కూడా నీకు సాక్ష్యం చెప్పాలి. అయినా ఇదిగో ప్రభువా, ఇదిగో కుమారుడా, నా ఇష్టంలో ఉన్నా నీకు నచ్చింది నేను చేస్తానన్నా దేవుడు. ఆనాడు సంతోషంగా ఆ వ్యక్తి స్వస్థత పొంది ఎలాగ వెళ్ళిపోయాడో, ఈరోజు దేవుడి చిత్తం జరిగించినప్పుడు మన బ్రతుకులు కూడా అలాగే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. మన సన్నిధిలో దేవా నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమైన ఏంటి ఏర్పరచబడాలి, నీ ఆలోచనలోనే నేను నడవాలి, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను మారాలి, నీకు ఇష్టమైన కుమారుడిగా మారాలి అని అనుకుంటూ దేవుని ఇష్టం లేని ప్రజలుగా మనం ఉండిపోయామంటే దేవుడి కార్యాలు ఎప్పుడు మన జీవితంలో జరగవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటాడు మత్తయి సువార్త 7:21 అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు ఎక్కడికి పోడంట? పరలోక రాజ్యానికి ఏమవడంట? వారసుడు కాడు.
ఇదిగో నన్ను ఎన్నిసార్లు ప్రభువా 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 అని పిలుస్తున్నావు, తండ్రి 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 అని పిలుస్తున్నావు, నీ చిత్తాన్ని నా ఎడల జరిగించాలంటున్నావు తప్ప నా చిత్తానికి నా ఆలోచన నువ్వు లోపడతలేదు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి అది కాదు కానీ నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే, తన ఇష్టాన్ని ఎవరైతే మన ఇష్టాలుగా మార్చుకుని లేదా దేవుడి ఆలోచన ఏదైతే ఉన్నాయో మనం తెలుసుకోమంటాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఇష్టాన్ని తెలుసుకుంటున్నామో దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా మనకి ఇష్టమైన వారు ఉన్నారనుకో, వారు చెప్పకముందే వారి ఇష్టాలు మనం తెలుసుకుని పంచుకుంటాం. పలానా ఆమెకి ఇదంటే ఇష్టం అండి, ఈ కూర అంటే ఇష్టము, మా ఆయనకి ఈ కూర చేసి పెడితే చాలా ఇష్టము. కొన్నిసార్లు తెలియవు, కానీ ప్రేమను బట్టి వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ టేస్టులు మనకి ఏం తెలిస్తే ప్రేమను బట్టి తెలిస్తే. అలాగే ప్రియులారా, దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, ఆయన పట్ల మనం ఉన్నాము కాబట్టి, ఆయన ఉనికి కలిగి జీవిస్తున్నాము కాబట్టి ఆయన ఇష్టమేదో మనకు తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తెలియలేదనుకో మనం పరీక్షలోని లేనట్టు లెక్క, ఆయన ఇస్తున్న ఆలోచన నుంచి తొలగిపోయినట్టు లెక్క. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అందుకనే మీరు తండ్రి తండ్రి అన్నా లేదంటే దేవా దేవ అన్నా ఏమన్నా కూడా నా ఇష్టం నీలో నెరవేరతలేదు కాబట్టి నువ్వు పరలోకం రావడానికి కష్టం బిడ్డ అంటున్నాడు. నువ్వు పరలోకానికి రావాలంటే ఇదిగో నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు. అందుకే ఏమంటున్నాడు, ఇదిగో మొదట మీరు ఆయన రాజ్యమును ఏమంటాడు, మత్తయి సువార్త 6:32 అంటాడు, మీరు మొదట ఆయన రాజ్యమును ఏం వెతకాలంట, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇదిగో ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచించడం మొదలు పెట్టామంటే, దేవుని చిత్తము మనలో, దేవుని ఇష్టము మనలో జరుగుతుందో లేదో అని మనం ఎప్పుడు ప్రశ్న వేసుకుంటే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యమును లేదంటే ఆయన మాటలను, ఆయన యొక్క ఉన్నతమైన రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆలోచన దేవుడు మనకు గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని చిత్తము చూడండి, మనం కొన్ని విషయాల్లో కొన్ని మార్చుకోలేని పరిస్థితుల్లో ఉంటాము, కానీ అయినప్పటికీ కూడా దేవుని ఏమడుగుతామంటే, ప్రభువా నీ చిత్తమే నాలో జరిగించు, నీ చిత్తమే నాలో జరిగించి నీ ఇష్ట ప్రకారంగా నేను మార్చాను అనుకున్నప్పుడు పూర్తిగా దేవునికి మనం ఏమైపోవాలంటే అనుకూలంగా అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పూర్తిగా దేవుడికి అంకితం అయిపోవాలి. పూర్తిగా మన అలవాట్లు మార్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని మన భవిష్యత్తులో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకునే వారిగా చేస్తాడు. దేవుడు అంటాడు, ప్రభువా నీ చిత్తం ఏంటంటే అంటాడు, గోరే నాయన నా చిత్తం ఏంటో తెలుసా, నా ఆలోచన ఏంటో తెలుసా, నువ్వు తాగుతూ నాకు ఇష్టం లేదు, నువ్వు పాపంలో ఉంటూ నాకు ఇష్టం లేదు, నువ్వు వ్యభిచారంగా ఉంటూ నాకు ఇష్టం లేదు, ఇదిగో నువ్వు అబద్ధాలు ఆడేవాడుగా ఉంటూ నాకు ఇష్టం లేదు, నువ్వు లోకంలో గడుపుతూ నాకు ఇష్టం లేదు అంటాడు. ఆ ఇష్టం లేదు అన్నట్టు తగ్గించుకుంటే నీ యందు దేవుడు చిత్తాన్ని చక్కగా నిర్వహిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మొదటి యోహాను పత్రిక 2:17 అంటాడు, ఇగో దేవుని చిత్తమును జరిగించేవాడు ఎవరు, దేవుని చిత్తమును దేవుని ఆలోచన ప్రకారం నడుచుకున్నవాడంట. ఎలా ఉంటాడంట, నిరంతరమును. ఎలా నిలుస్తాడు, నిరంతరం నిలుస్తాడు. ఇక్కడే కాదు, దేవుని యొక్క రాజ్యంలో కూడా నిరంతరం నిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని ఇష్టాన్ని దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు మనకు చెప్పిన దాన్ని మానేసి అవసరం లేని చేసుకున్నప్పుడు కొన్ని చిక్కులు తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. అర్థమవుతుందండి. దేవుడు పదే పదే ఆ ఉద్దేశానిలో నీ నడవడికను మార్చుకో, నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నప్పుడు, ఇదిగో నీ ఆలోచన మార్చుకో, నువ్వు చేసే పని మంచిది కాదు, నా దృష్టికి చక్కగా లేదు కాబట్టి నువ్వు మార్చుకో పదే అని చెప్పినప్పుడు మార్చుకోలేదు అనుకోండి, మనం చిక్కుల్లో పడతాము. ఎదుటి వారిని కూడా చిక్కుల్లో పెట్టే అవకాశం ఎంతైనా
ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే యోనాతో అంటాడు, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? నినివే పట్టణానికి నువ్వేం చేయాలి? వెళ్ళాలి అంటాడు. కానీ యోనా ఏం చేస్తాడు? తర్షీసుకు పోతాడు. ఎక్కడికి పోతున్నాడు? తర్షీసుకు పోతున్నాడు. దేవుని చిత్తం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? ఇగో నినివే పట్టణంలో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడించడానికి ఈ వ్యక్తిని ఏం చేశాడు? దేవుడు పంపాడు. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని ఏం చేయాలి? ఆ వ్యక్తి నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని ఉద్దేశాన్ని అక్కడ నెరవేర్చే వ్యక్తిగా కనబడాలి. దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఇష్టం ఏమిటి? నువ్వు వెళ్ళి నినివే పట్టణస్తులతో మాట్లాడు. నేను చెప్పిన మాట వారికి సెలవు పోయి చెప్పాడు. కానీ యోనా అయితే ఏం చేశాడు? నినివే వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడట? తర్షీసుకు పోయాడట. వెళ్ళిపోయాడు. అక్కడ భయంకరమైన తుఫాను రేగింది. వాళ్ళలో ఉన్న ప్రజలందరూ భయపడుతున్నారు. కానీ యోనా మాత్రం ఏ చింత లేకుండా దేవుని చిత్తాన్ని మర్చిపోయి ఎక్కడో రిలాక్స్ గా ఉన్నాడు. ఇలా అతను దేవుడి మాటల్ని లెక్క చేయకుండా ఎక్కడికైతే తప్పుపోయి వెళ్ళిపోయాడో, దేవుని ఉద్దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడో అతనికి ఒక్కడికే కాదు, అతనితో పాటు ఎవరికి వచ్చి పడింది ప్రమాదము? అందులో ఉన్న సమస్తములకు ప్రమాదం వచ్చి పడింది. అప్పుడు అంటున్నారు, ఎవరి వల్ల మనకి ఇలా జరుగుతుంది? ఆ మాట చదువుతుంది యోనా గ్రంథంలో, చూడండి. ఆ మాట కనబడుతుంది. అతడు వాడ ఎవరిని బట్టి ఇంత కీడు మనకి సంభవించినదో తెలియటకై మనం చీట్లు వేయుదుమరండని ఒకరితో ఒకరు చెప్పుకోవచ్చు. చీట్లు వేయగా ఇదిగో యోనా పేరట ఏమొచ్చింది? చీటు వచ్చింది. ఎందుకని? దేవుడు ఒక పని అప్పగించాడు. దేవుడు ఒక చిత్తాన్ని ఏర్పరిచి యోనాను ఎక్కడికి పంపాడంటే ఒక పట్టణానికి పంపాడు, ఒక ప్రదేశానికి పంపాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజు దేవుడు మనకు కూడా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మనకి కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి మనకి కూడా ఇలా బ్రతికితే బాగుంటది, నా కుమారుడు ఇలా జీవిస్తే బాగుంటది, నా కుమార్తె ఇలా మారితే బాగుంటదని దేవుడు తన ఇష్టాన్ని ఆశపడుతూ ఉంటాడు. మన బ్రతుకులు సరి చేయబడడానికి, మన జీవితాలు బాగుపడడానికి, మన పరిశుద్ధులుగా చూడడానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. ఆయన ఇష్టాన్ని కాదని మన కష్టాలు తెచ్చుకుంటే మనతో పాటు మన పక్కన వాళ్ళని కూడా ప్రమాదంలో పాడేసే అవకాశం ఉంది. అందుకనే యోనా పేరుకి చీటు వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు యోనానికి ఒక చిత్తాన్ని అప్పగించాడు, ఒక మాటను అప్పగించి పంపాడు. ఆ మాటను నెరవేర్చకుండా దేవుని ఉద్దేశాలు మార్చేసి దేవుని చిత్తాన్ని మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతను బట్టి మిగతా వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? ఇంత కీడు ఎందుకు సంభవించుచున్నది అని అడిగినప్పుడు అప్పుడు కాబట్టి వారు అతను చూసి ఎవరిని బట్టి కీడు సంభవించుతుందో మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడ నుండి వచ్చిందో, నీ దేశం ఏమిటో, నీ జనం ఏమిటో, ఈ సంగతి మాకు తెలియజేయమని చెప్పగా అక్కడ ఎంత చూడని చెప్తున్నాడు. అతను వారితో ఇట్లను, నేను ఎబ్రీయుడును సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుని యందు భయభక్తులు గలవాడినై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇస్తున్నారో తెలుసా మాట? మన ప్రభు ఎదుట నీ చిత్తం ఏమిటో నాకు తెలియజేయలేవా? నీ ఉద్దేశాల ప్రకారంగా నేను నడుచుకున్నట్టు, నీ ఇష్ట ప్రకారంగా నేను ఉన్నట్టుగా నన్ను చేయము అని అన్నప్పుడు ఎవరో మనకు ఆ మాట సెలవిస్తున్నారో తెలుసా? ఈ భూమిని ఆకాశము సృష్టించిన వాడు మాట ఇస్తున్నాడు, సమస్తమును కలగజేసిన వాడు మాట ఇస్తున్నాడు, బలవంతుడైన దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చినప్పుడు కూడా ఆయన చిత్తాలు తెలుసుకోకుండా ఇంకా మన ఇష్టాలను నెరవేర్చుకునే వారు ఉండే చిక్కుల్లో పడిపోయే అవకాశం ఎంతనే ఉంది. ఇదిగో ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవునికి స్తోత్రం. ఎక్కడ దాపగలము మనం? ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా ఎక్కడ గెలిపోగలము? ఎక్కడ ఉండగలము? మనం ఎక్కడ దాగలేమండి. భూమి అయినట్టు పాదపీఠము, ఆకాశమైన సింహాసనం. మనం ఎక్కడ ఉంటాము? మనం ఎక్కడ ఉన్నా ఎవరు చూడకపోయినా ఆయన ఇష్టాలు జరిగిస్తున్నారంటూ మన హృదయాల్లో మన ఇష్టమే జరుగుతున్నప్పుడు, మన పనులే మనం జరుగుతున్నప్పుడు, మన కార్యాలు మనం జరుగుతున్నప్పుడు దేవాది దేవుడు పైనుంచి చూస్తున్నాడు.
హృదయాన్ని పరిశీలించే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే ప్రతిసారి దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు మనకు. దేవుని ఇష్టం ఏమిటంటే నువ్వు పరిశుద్ధులుగా మార్చబడాలని. దేవుని ఇష్టం ఏంటంటే ఆధ్యాత్మికంగా సన్నిధిలో నీ కుటుంబం వాడబడాలని, దేవుని సన్నిధిలో మహిమ కలిగిన సంఘముగా ఉండాలని దేవుని ఇష్టము. అలాంటి ఇష్టాన్ని కాదని మనం ఒప్పుకుని మళ్ళీ పక్కకు పోయి లోకపు అలవాట్లలోనూ చిక్కుల్లోనూ పడిపోతే దేవుని ఆలోచన మర్చిపోతే ఇదిగో కీడు సంభవించే ప్రమాదం ఎంతైనా ఉన్నది. అందుకు ఏమన్నాడంటే తాను యెహోవా సన్నిధి నుండి పారిపోయినట్లు అతడు మనుషులకు తెలియజేసిన కనుక వారు సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమి అని అతను అడిగిరి. అప్పుడు వారు సముద్రం పొంగుచున్న తుఫాను సముద్రము మా మీదకి రాకుండా నెమ్మలిచ్చినట్టు మేము నీకేమి చేయవలనని అతనిని అడగగా యోనా నన్ను బట్టి ఇదిగో ఎవరి మీదకి వస్తుందంట, ఎవరిని బట్టి వస్తుందంట, ఎందుకు వస్తుందంట? దేవుని ఉద్దేశం ఏమిటి? ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు, ఒక స్థలానికి వెళ్ళమన్నాడు దేవుడు, ఒక ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన ప్రకారంగా వెళ్ళకుండా ఎక్కడికో దేవుడు ఉద్దేశాల నుంచి పారిపోయిన వ్యక్తిగా నేనున్నానయ్యా, నన్ను పెట్టి మీకు ఏమవుతుంది? కీడు సంభవిస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన దేవుడు ఏ స్థలాల్లో పెట్టాడో లేదా దేవుడు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నాడో, దేవుడు ఏ చిత్త ప్రకారంగా అయితే మనం నడిపించాలని అనుకుంటున్నాడో ఆ చిత్తంలోంచి ఆయన ఇష్టాల్లోంచి మనం తొలగిపోయినప్పుడు మనకి కీడే సంభవిస్తుంది. ఆ కీడుని ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? మనకు మనమే కొని తెచ్చుకున్న వారు అవుతాం. ఎందుకనే తెలుసా? లోకస్తులకు వాక్యము తెలియదు కాబట్టి వాళ్ళు ఏ స్థలాల్లోనైనా ఎక్కడైనా ఏ విధంగా మనసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ఇష్టమేంటో నాకు తెలియజే ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నేను నడవాలనుకుంటున్నాను, నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను, నీ వాక్యము వెలుగులో నడవాలనుకుంటున్నాను, ఆధ్యాత్మికంగా నా జీవితం నడవాలని దేవాన్ని ఎదురు కోరుకుంటున్నానని మనం అడుగుతున్నాం కదా. అలా అడిగినప్పుడు దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాక నిన్ను వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో నిన్ను కొన్ని ప్రాంతాలైన స్థలమైన కొన్ని ఉద్దేశాల ప్రకారం నిలబెట్టుకోవాలని అనుకుంటాడు. అలా నిలబెట్టుకోవాలని అనుకున్నప్పుడు దేవుడికి దూరంగా పారిపోయి దేవుడి ఇష్టాన్ని అంగీకరించలేని వాళ్ళు ఉంటే ఇదిగో సమస్యలకు మనం ఏం తెచ్చుకుంటాము? కొని తెచ్చుకుంటాం. యోనా భక్తుపరుడంట. ఎవరు? భక్తుపరుడే, కానీ దేవుడి ఉద్దేశం నుంచి పారిపోయిన వ్యక్తిగా కనిపించాడు. కానీ ఊరుకున్నాడా దేవుడు? వీళ్ళారా, అందుకనే నన్ను బట్టే మీకు ఏమవుతుంది? కీడు సంభవించింది. వారు వాడ ధరికి తెచ్చుటకు చెట్లను బలముగా వేసిరి, కానీ తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రం పొంగుట వలన వారు ప్రయత్నంలో వ్యర్థమైపోవును. కాబట్టి వారు యెహోవాని చిత్త ప్రకారమైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు యెహోవాని చిత్తము ప్రకారంగా నీవు దీన్ని చేసితివి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు చిక్కుల్లో పడిపోయినా కూడా దేవుడు నీకు ఇదిగో తన చిత్తాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వేదైతే ఆలోచన ఏదైతే దేవుడి దగ్గర కోరుకుని మనవ చేసుకున్నావో, ఏదైతే దేవుడి దగ్గర నీ ఇష్టాన్ని నెరవేర్చే వరకు నన్ను చెయ్యి, ఇక నుంచి కష్టమైనా నేను నీ కొరకు బ్రతుకుతానని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో సన్నిధిలో మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒలిగిపోయి వెళ్ళిపోతున్న ప్రకారంలో అప్పుడు అంటున్నాడు, ఇదిగో కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారం మేము నీవు దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం చేయకుందు కాక. దేవునికి స్తోత్రం. యోనాకి తెలిసి వచ్చిన తర్వాత నన్ను బట్టి కీడు వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుడు ఒక పని అప్పగించాడు, ఆయన ఆలోచన ఉందని నాకు పెట్టాడు, కానీ దాన్ని విడిచి నేను ఏం చేశాను? తొలగిపోయాను అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. అందుకే సౌలుకి కూడా అదే మాట చెప్తాడు, ఇదిగో నీ రాజ్యం క్షేమంగా ఉండాలి అంటే
నీ రాజ్యంలో స్థిరముగా ఉండాలంటే నా నీతిని, నా న్యాయాన్ని, ప్రతి ఆజ్ఞ మరువకుండా నువ్వు కొనసాగాలి. ఎప్పుడైతే నా ఇష్టాన్ని కాదని, నా ఉద్దేశాలు కాదని నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో తక్షణమే నీ ఎదుటి నుంచి నీ రాజ్యము తీసివేయబడుతుందని సౌలుకి ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా సౌలు ఏం చేశాడు? దేవుని ఇష్టము కాకుండా సమూయేలు వచ్చినప్పటికీ తనకు తానే బలి అర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే దేవుని ఆజ్ఞ వచ్చేసింది. ఏమొచ్చింది? నీ ఎదుట నుంచి రాజ్యము తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, మొదట సమూయేలు గ్రంథము 13:14 అంటాడు, నా చిత్తానుసారమైన ఒక మనుషుని నేను ఏం చేసుకున్నాను? కనుగొన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 13:11 అతడితో నీవు చేసిన పని ఏమైనా అడుగు. అందుకు సౌలు చూచి అడుగురనుకుని సాహసించి అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద అయితే నీ రాజ్యము నిలవదు. ఇదిగో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని ఏం చేశారంట? కనుగొని ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీకు ఇవ్వబడ్డ ఉద్దేశమును లేదంటే నా ఇష్టాన్ని నేను చెప్పినట్టుగా చేయమని నీకు రాజ్యాన్ని ఇచ్చాను, కానీ నువ్వు ఆ రాజ్యాన్ని లేదంటే నా మాటని నిలబెట్టుకునే వ్యక్తిగా నువ్వు కనబడలేదు. ఎప్పుడైతే దేవుని ఉద్దేశాల నుంచి తొలగిపోయామో కీడు తెచ్చుకునే ప్రమాదం ఉంది, శ్రమ పడే ప్రమాదం ఉంది, శోధింపబడే ప్రమాదం ఉంది. అందుకని అంటున్నాడు, నీకు రాజ్యాన్ని అప్పగించాను, నేనేదైతే చెప్పానో ఆ విధంగానే చేయాలి. నా మాట కాదని నువ్వు వేరే విధంగా ఏది చేసుకున్నావు నువ్వు చిక్కులు తెచ్చుకున్నట్టు, నీకు నువ్వే అపాయంలో పడుకున్నట్టు అవుతుంది ప్రియా సహోదరి సహోదరుడా. అందుకనే సౌలు యొద్ద నుంచి రాజ్యము తీసేశాడు. ఇదిగో నా చిత్తానుసారమైన నా హృదయానుసారమైన ఒక వ్యక్తి నేను కనుగొన్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు రాజు కాకపోయినా ఎక్కడో మారుమూల గ్రామంలో గొర్రెలు మేపుకున్నా కానీ దేవునికి ఎలా ఉన్నాడంట? తన ఉద్దేశాన్ని ఇష్టపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన చిత్తాన్ని నేర్చుకునే వ్యక్తిగా ఉన్నాడంట, తన ఇష్టాన్ని తెలుసుకునే వ్యక్తిగా ఉన్నాడంట. అందుకని ఎక్కడో నా మారుమూల గ్రామంలో ఉన్న గొర్రెలు కాపురంగా ఉన్న దావీదు దేవుడికి ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టి ఇదిగో రాజ్యాన్ని మళ్ళీ దావీదుకి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా ఇష్టాన్ని నెరవేర్చి వ్యక్తిగా కనబడాలి అంటున్నాను. ఈ దినాన్ని ప్రియా సహోదరి సహోదరులారా, మనం క్షేమంగా ఉండాలన్నా, ఆయుష్కాలం కలిగి ఉండాలన్నా, దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా, ఇవి నెమ్మదిగా ఉండాలన్నా, కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని వదిలేయాలన్నా, మనకున్న శాపం నుంచి విడుదల పొందాలన్నా, దేవుడి ఇష్ట ప్రకారంగా దేవుని సన్నిధిలో ఏదైతే తీర్మానం చేసుకుని ఆయన ఇష్ట ప్రకారం మేము లోబడతాం తండ్రి అని ఎప్పుడైతే మనం ఆయన అడుగుతున్నామో దాని నుంచి తొలగిపోకుండా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఖచ్చితంగా ఆయన చిత్తంలో నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన ఇష్టంలో ఉండాలి, ఆయన చెప్పినట్టుగానే నడుచుకోవాలి. ఎందరైతే ఆయన ఆత్మ చేత నడుచుకుంటారో దేవుడు కుమార్తెలుగా ఉంటారు. ఎప్పుడైతే దేవుడికి మాటకు లోబడాలి. అందుకే అన్నాడు సౌలుతో, బలులు అర్పించిన కంటే సమీపించి మాట వినుట చాలా శ్రేష్టం అన్నాడు. అందుకే నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల. శ్రద్ధగా వినడం అంటే ఏమిటి? కేవలం వినడమేనా? శ్రద్ధగా వినడం అంటే శ్రద్ధగా పాటించడం అని. దేవునికి స్తోత్రం.
శ్రద్ధగా వినడం అంటే విన్నదాన్ని శ్రద్ధగా అనుసరించినట్లయితే, శ్రద్ధగా గైకున్నట్లయితే, శ్రద్ధగా ఆయన మార్గంలో నడిచినట్లయితే దేవుడి ఇష్టం ఖచ్చితంగా మన జీవితంలో ఏమి జరుగుతుంది? నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11లో అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11లో కూడా ఆయన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయనట్లు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచిన దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. ఆయన దయా సంకల్పపూర్వకంగా ముందుగా దేవుడి చిత్త ప్రకారంగా మనల్ని అలా రూపించుకున్నాడు. కాబట్టి మనం ఎవరి ఇష్టాలు నెరవేర్చాలి? ఇప్పుడు దేవుని ఇష్టాలు నెరవేర్చాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మన కుటుంబాలు బాగుపడితే బాగుంటుందని కోరుకుంటున్నాడు. మన త్రాగు నుంచి విడుదల పొందితే బాగుంటుంది అనుకుంటున్నాడు. మన పాపం నుంచి పారిపోతే బాగుంటుంది అనుకుంటున్నాడు. దేవుడు కీడికి దూరంగా ఉంచాలని అనుకుంటున్నాడు. దేవుడు అబద్ధాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాడు. దేవుడికి ఇష్టపరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏది కోరుకున్నా కానీ అవన్నీ కూడా మన యొక్క మంచి కోరే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే అబ్రహాము దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మనకు కనిపించాడు. తనకున్న ఒకగాని ఒక కుమారుని కూడా వెనుతీయక ఆయన చిత్తం ఏదో చేయరు. ముందు నీకున్న ఏకైక ఒకగాని ఒక కుమారుని ఏం చేయమన్నాడు? నాకు తెచ్చి అర్పించమన్నాడు. దేవుని ఇష్టమే నాకు కావాలి, దేవుని మాటే నాకు శాశ్వతం, దేవుని ఉద్దేశమే నా ఉద్దేశం అనుకుని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బలి ఇవ్వడానికి. అందుకనే దేవుని చిత్త ప్రకారంగా అక్కడ మళ్ళీ బలిని ఒక ఏర్పాటు చేసుకున్న దేవుడు. పిల్లరా, ఈ దినాన్ని దేవుడు కూడా మన ఉద్దేశాల్లో ఏంటంటే ఎంచుకు మన ఇష్టాలు కాదు, కానీ దేవుడు మన పట్ల కోరుకునే ఉద్దేశం ఏమిటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన చిత్తం ఏమిటి, మనం ఏ విధంగా నడిచిపోవాలని దేవుడు మనం కోరుకుంటున్నాడు. మనం చాలాసార్లు మేము నీ చిత్తాన్ని నెరవేర్చిగా చెయ్యి, నీ ఉద్దేశాలు నెరవేర్చిగా చెయ్యి, నీ ఇష్టం ప్రకారం నడిపించాలి మనం ప్రార్థనలు చేసుకుంటాము. కానీ అందులో ఉంటున్నామో లేదో మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించి తెలుసుకోండి అన్నాడు. అనుకూలమైనది, ఉత్తమమైనది దేవుడు చిత్తం ఏమిటో మనం పరీక్షించి తెలుసుకోవాలి. అలా పరీక్షించుకున్నట్లయితే దేవుడి ఉద్దేశం నెరవేరుతుందా లేదా మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అలా ఉండకే కొన్నిసార్లు శోధనలో పడిపోయి, పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి, లోకంలో పడిపోయి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాము. దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన మాట ప్రకారం ఎప్పుడైతే మనం నిలబడ్డామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిలబెడతాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి జీవితంలో మనం నడవాలని అంటే ఈ కాంచి మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ ఇష్టం ఏమిటో ప్రభువా నా పట్ల, నీ చిత్తం ఏమిటో ప్రభువా, నీ ఉద్దేశం ఏమిటో ప్రభువా నాకు తెలియజే తండ్రి, నీ చిత్త ప్రకారం ఉంటాను. అందుకే అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి, అయినను నా ఉద్దేశంది కాదు అంటాడు. నీ చిత్తమైతేనే, నీ ఇష్టమైతేనే అంటాడు. ఈ రోజు కూడా మనం కూడా అలా చెప్పగలగాలి. దేవా నీకు ఇష్టమైతేనే ప్రభు ఈ పని చేస్తాను నేను, దేవా నీకు ఇష్టమైతే నీ ప్రాంతానికి వెళ్తాను, నీకు ఇష్టమైతే ఇలా నడుచుకుంటాను ప్రభు, నీకు ఇష్టమేనా నా జీవితంలో ఇది జరగడానికి అని దేవుడిని మనం అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన ఇష్ట ప్రకారంగా నడిపించుకుంటాడు. ఆయన యొక్క ఉన్నతమైన స్థలంలో మనందరినీ నిలబెడతాడు. దేవుడంటే మహిమ కీర్తి మనందరికీ దయచేసిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చేతిపైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంచి విషయాలు ఎంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసును మరుగుపరుచుని మనందరితో కూడా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుని అలాగే ఆ దేవుని బిడ్డలారా, ఈ వచ్చే ఆదివారం మనందరికీ కూడా తెలుసు ప్రభు బల్లారాధన. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ప్రభు చిత్తాన్ని బట్టి ఇవాళ ఇంటి కార్యక్రమం ఉండొచ్చు కాబట్టి ప్రార్థన చేయండి. ఆ సమయానికి దేవుడే మనకు అనుగ్రహించినట్లుగాను
దేవుని బిడ్డలారా, మరలా 50 రోజులు ప్రార్థన పూర్తి చేసుకుని మరలా మరొక నూతనమైన వారంలో అడ్డుపెట్టే దేవుడు కృప మనకే ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చాలా ఘనంగా జరిగింది. వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి చాలా బాగా జరిగిందంటే చాలా మంది చెప్పగలుగుతాను. మరి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా దేవుడు మరి జరిగించుకున్నాడు. అలాగే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా చాలా ఖర్చు కూడా అయ్యింది. అవును, కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం